ఈరోజు బీజేపీ ఓడిపోవాలి, మోడీ రిజైన్ చేయాలి, ఇదే మాట చెప్తాం. బీద ప్రజలే ఓటేస్తారు, బీద ప్రజలే గెలిపిస్తారు. డబ్బున్నవాడు, ధనం ఉన్నవాడు, పైసలు ఉన్నవాడు, ఇది బిలాగ్ మనీ. రాజకీయ మీడియా बिलॉग मनी. हिंदू 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 हम बोल के ताली बजाओ सो जाओ बोल के बोल रहे, क्या ताली बजाएंगे? हिंदुस्तान, हिंदुस्तान में हिंदू मुस्लिम क्रिश्चियन ऑल सबका मालिक एक है. उसको जोर नहीं है, मरद नहीं है, कुछ नहीं है, उसको जोर नहीं है. ఇప్పుడు ఎలక్షన్లలో ఓట్లకి పైసలు పంచుతారా? 5,000 పంచింది ఎవరు? టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు 4,000 పంచి. ఈ డబ్బులు ఎవరి మీద? ఈ పైసలు డబ్బులు ఎవరిది? ప్రజల పైసలు. ఇది బీజేపీ కానీ పైసలు కాదు, టీఆర్ఎస్ పైసలు కాదు. తెలంగాణలో ముందస్తు ఎలక్షన్లు వస్తాయా లేదో తెలియదు కానీ మొత్తంగా ఎన్నికల హడావుడి మాత్రం పార్టీల వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం ఎన్నికలు ఏ క్షణానైనా రావచ్చు అనేటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. అయితే ఏ విధంగా ఉంది? ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే కామన్ పీపుల్ అసలు ఏమనుకుంటున్నారు? సాధారణంగా ప్రజలు వారు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడున్నటువంటి పాలన కానీ, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పాలన పైన కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలన పైన కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దనా నమస్తే, మీ పేరేంటి? నా పేరు బుల్లెట్ కిషోర్ కుమార్. బుల్లెట్ కిషోర్ కుమార్ గారు, చెప్పండి. అంటే ముందస్తు ఎన్నికలు ఏ క్షణాన్ని రావచ్చు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అసలు దాన్ని ఎలా చూస్తారు మీరు? నేను ఒకటి కోరిక ఎలక్షన్ కమిషనర్గా చెప్తా. ఇట్లా ఎలక్షన్ నడమ పెడితే ప్రజల మీద భారం పడతాయి. ఎలక్షన్ ఇప్పుడు పెట్టాలి, ఎప్పుడంటే ఆ టైం మీద ఒక 5 ఏళ్ళు ఒక పారు వస్తే బాగుండేది. ఈ 5 ఏళ్ళు కాకమాలో ఒక ఏడాది ముందే ఎలక్షన్ పెడతారు. ఎందుకు? ఇది రాజకీయం, ప్రజల కోసం రాజకీయం చెలగాటం. ఇది ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వము ఎట్లుందంటే ప్రజలల్లో చీప్ లిక్కర్లు, ఆంధ్రప్రదేశ్ చీప్ లిక్కర్ అంటే #1 కలెక్షన్ ఉంది మన తెలంగాణలో. మాకు ఏం బాధ ఉందంటే తెలంగాణ వస్తే, బంగారు తెలంగాణ వస్తే మన తెలంగాణ ప్రజలు మంచిగా ఉంటారు అనుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు మంచి లేరు. అన్ని ధరలు పెరిగిపోయింది. ప్రతి బస్ టికెట్లు, పాసులు 13,000 బస్ పాసు, మా 1100 ఒక పాసు, మా ఒక రోజుకు 100 రూపాయల పాసు. ఇవి ప్రజల మీద పెట్రోలు, డీజిల్, గ్యాసు ప్రతి రేటు పెరిగితే పన్ను, ప్రజల మీద పన్ను అంటే బియ్యం మీద పన్ను, పప్పు మీద పన్ను, పత్తి మీద పన్ను వేస్తే ప్రజలు, బీద ప్రజలు ఎలా బతుకుతారు? బీద ప్రజలే ఓటేస్తారు, బీద ప్రజలే గెలిపిస్తారు. డబ్బున్నవాడు, ధనం ఉన్నవాడు, పైసలు ఉన్నవాడు, ఇది బిలాగ్ మనీ. రాజకీయ మీడియాలు బిలాగ్ మనీ. బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, ఏ పార్టీ కానీ ఒక కాలంలో, పాతకాలంలో అప్పుడు సీఎం ఎట్లా ఉండే, మాట అంటే గీతా దాటకుండే. అప్పటి కాలంలో అప్పుడు ముఖ్యమంత్రులు ఉండే హామీలు ఇస్తే అనుకున్న పని అవుతుంది. అప్పటి జమానాలో టీఎన్జే ముఖ్యమంత్రి, అప్పుడు పాత ముఖ్యమంత్రులు. ఇప్పుడు ఉన్నోళ్ళు హామీ ఇస్తారు. ఆర్టీసీ ప్రైవేటు, ట్రైన్ ప్రైవేటు, కలెక్టర్ ఆఫీస్ ప్రైవేటు, అన్ని ప్రైవేట్. ముఖ్యమంత్రి ఎందుకోసమే మీరు ఒక సవాల్ చేస్తాం. మీకు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఈ 2 పాలన పైన ఏం చెప్తారు మీరు? ఈ 2 పరిపాలన గురించి ఎలా అంటారు? నాకొడే కోరిక, మోడీ వచ్చిందంటే దేశము వెనుకకైపోయింది. మోడీ వచ్చినాక దేశమే బాగుపడాలి. हिंदू 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 हम बोल के ताली बजाओ सो जाओ बोल के बोल रहे, क्या ताली बजाएंगे? हिंदुस्तान, हिंदुस्तान में हिंदू मुस्लिम क्रिश्चियन ऑल सबका मालिक एक है. एक औरत मर्द 2 जाते. अल्लाह मियाँ के ऊपर एक ही मालिक रहता. 2 हिंदू का नहीं, मुस्लिम का नहीं. కులము లేదు, మతం లేదు, అన్ని కులాలు ఒకటే. మన కులం ఎక్కడికి వచ్చింది? భగవంతుని పెట్టలే, సృష్టించిన ఒకటే 2 జాతి. నాకేమని బీజేపీ ఈ భారతదేశంలో గెలవద్దు. బీజేపీ చాలా తప్పు. రైల్వేలు ప్రైవేట్ చేసేసిండు. ప్రతి ప్రైవేట్ ఇస్తే మళ్ళీ ప్రభుత్వం ఎందుకు? మోడీ గుజరాత్లో గెలిచినవు. బీజేపీ ప్రభుత్వంలో ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నారు. బీజేపీ వచ్చిందని సంతోషం పడలేదు. బీజేపీ ప్రజలలో సంతోషం పడలేదు. బీజేపీ 2 సార్లు గెలిచింది. బీజేపీ ప్రజలు ఏమనుకున్నారు? బీజేపీ వస్తే బాగా పడతాం, మంచి చేస్తాడు, మోడీ మంచి చేస్తాడు అనుకున్నారు. बीजेपी चाय वाला मोदी, उसको जोर नहीं है, मरद नहीं है, कुछ नहीं है, उसको जोर नहीं है.
आप चावल के पर 1000 का 1000 రూపాయలు ఉన్న సంచి బియ్యం 1100 డిఎస్పి పెట్టిండు. పత్తి మీద పన్నేస్తే మనుషుల మీద పుట్టిన పిల్లల మీద పన్నే అన్ని పన్నేస్తే ప్రజలు ఎట్లా బతుకుతారు? బీజేలకు రోటీ కపड़ा मकान बीजेपी कटाओ टीआरएस कटाओ ये पार्टी को भगाने हिंदुस्तान में గుట్టకు ఒక చెట్టుకు ఒక పార్టీ పెట్టుకుంటే అరే టీఆర్ఎస్ వస్తే మంచిగా అవుతుంది అనుకుంటాం. టీఆర్ఎస్ వస్తే మంచి అవుతుంది, బీజేపీ వస్తే మంచి అవుతుంది. మొన్న ఎలక్షన్లో 5,000 ఇచ్చాం ఓటు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు 4,000 ఇచ్చాం. ఓటు ప్రజలకు చెప్తున్నా, ఓటు డబ్బులు ఇచ్చి మీరు ప్రజలు అమ్ముడు పోదు. స్వచ్ఛమైన నాయకుడు కానీ ఏ పార్టీకైనా ఓటైంది, మంచి నాయకులను గెలిపించాలి. మనం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవన్నీ పార్టీలు లెక్కలేక పార్టీలు వచ్చింది. మనము మంచి మీ చిన్నప్పుడు మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు ఇట్లానే డబ్బులు పంపకాలు జరిగాయా ఓట్ల కోసం? అప్పటి కాలంలో మా చిన్న ఉన్నప్పుడు కాలంలో ప్రజలలో పోతే చేతన ప్రజలలో పోతే మేము పోయినామనుకో, అయ్యా మీరు ఏ పార్టీకి వేస్తారు? మేము ఏ పార్టీకి వేస్తే మాకు తెలుసు. పాతకాలం అంటే ఇందిరాగాంధీ అప్పటి జమానా ఏ పాదం ఆ గుర్తు రెండు ఆవులు ఉండే కాంగ్రెస్కి అప్పటి కాలం. మా చిన్న ఉన్నప్పుడు లంచం ఇవ్వకుంటుండే, చాక్లెట్ ఇస్తుండే, మాకు చాక్లెట్ తింటుండే, కాంగ్రెస్కి ఒకటే ఉంటుండే. అప్పటి కాలంలో డబ్బులు ఇచ్చి పైస ఇచ్చి మోసం పల్లె కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే డబ్బులు, ధనం ఇవ్వలే. ఈ మా అందరు ఓటు కాంగ్రెస్కు ఓటేస్తుండే. ప్రజలుగా కాంగ్రెస్ అట్లా పనిచేసింది. నేను కాంగ్రెస్ మాట్లాడదు. అయితే ఇప్పుడు ఎలక్షన్లలో ఓట్లకి పైసలు పంచుతుర్రా? ఓట్లు వేయించుకోనికి పైసలు పంచుతురానే? ఆ ఓట్లకు టీఆర్ఎస్ బీజేపీ 5,000 పంచుతుర్రు. 5,000 పంచుతుర్రా? 5,000 మొన్నమా 5,000 పంచింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు 4,000 పంచే. ఈ డబ్బులు ఎవరి మీద? ఈ పైసలు డబ్బులు ఎవరిది? ప్రజల పైసలు. ఇది బీజేపీ కానీ పైసలు కాదు, టీఆర్ఎస్ పైసలు కాదు. మన మీద రేటు పన్నేస్తాడు, మన మీద పెంచుతారు. గ్యాస్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద, ఇంటి మీద. అది పెళ్లి చేసుకునే పండు కావాలి, పక్కన వండుకుంటే పిల్లం పక్కన పండు కావాలి. ఈ బీజేపీ కేసీఆర్ ఈ పార్టీ మాకు నచ్చుతలే. ప్రజలు మీరు అందరు గెలుచుకొని ప్రజలలో టీవీలో చూసుకొని మీ ప్రజలు ఏ పార్టీ కోటేయాలి మీరు గెలుచుకోవాలి. అయితే మరి ఈసారి ఎప్పుడైనా కానీ ఎలక్షన్లు వస్తే, ఇప్పుడు ఏ క్షణానైనా ఎలక్షన్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ కోటేస్తావు? నేను చెప్తున్నా 130 చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అంటే నేను పార్టీ మంచి కాదు, పార్టీ మంచిది అనుకో. నేను కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఎందుకంటే దేశం స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్. అప్పుడు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ బ్రిటిష్ వాళ్ళని తన్మి కొట్టిన కాంగ్రెస్ పార్టీ. మద్నీసు ముస్లిము అన్ని పార్టీలు కలిసి అప్పటి జమానాలో కాంగ్రెసే. ఇవన్నీ నిన్న మొన్న 300 పార్టీ కాదు. కాంగ్రెస్ రోటీ కపड़ा మకాన్, డబ్బు కానీ ధనము కానీ పైసా కానీ కాంగ్రెస్ బీదోలకు ఆదుకుంటుంది. ఏ పార్టీకి ఆదుకోరు, కాంగ్రెస్ తప్ప కూడా ఆదుకోరు. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పాలన తరిమి కట్టి జైల్లో వేరు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుండు, పక్కన భారత్ జోడో యాత్ర చేస్తుండు, ఇంకో పక్క ప్రియాంక గాంధీ పాదయాత్రకు సిద్ధమవుతుంది. ఈడ తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయబోతుండు. ఈ పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీకి అంటే లాభిస్తాయా? భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రతి రాష్ట్రంలో తిరిగిండు. ప్రతి రాష్ట్రం అంటే ప్రతి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రతి రాష్ట్రంలో తిరిగిండ్రు భారత్ జోడో యాత్ర. ఆయన ఎందుకు యాత్ర తిరిగిందంటే బెనిఫిట్ అయింది కాంగ్రెస్కు. యాత్ర కాళ్ళ నొప్పులున్నగా ఇన్ని భారత్ యాత్రలో తిరిగిడు రాహుల్ గాంధీ. చాలా కష్టం పడ్డాడు, మంచి గొప్ప నాయకుడు. రాహుల్ గాంధీ అట్లా ఉంటే ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరిక. మా రాహుల్ గాంధీ నా చుట్టాలు కానీ పక్కగా, రాహుల్ గాంధీ మా చుట్టాలుగా కాదు. భారత్ యాత్ర పెట్టి ప్రజలకు కాంగ్రెస్ బెనిఫిట్ ఉంది. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది. మీరు నా పేరు ఛాలెంజ్ పబ్లిక్లో సర్వే చేసిన ఏంటంటే కాంగ్రెస్ వస్తుంది. ఈ బీజేపీకి వేసినాం, టీఆర్ఎస్కి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పార్టీ. గ్యాస్ మీద, పెట్రోల్ మీద ప్రజలకు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఏమన్నా కలిసి వస్తుందా? కలిసి వస్తుంది. రాహుల్ గాంధీ రావాలి, ప్రియాంక రావాలి అన్నమాట సార్. రాహుల్ గాంధీ రావాలి, ప్రియాంక రావాలి. ప్రియాంక, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మన నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు ఉన్నారు అందరూ ఒక పట్టుండి ఒక యూనిట్ 100% భారతదేశంలో కాంగ్రెస్ వస్తుంది. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది. మొన్న వచ్చింది మొన్న
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ బీజేపీ సీటే కాంగ్రెస్ పట్టుకుంది. ఈరోజు బీజేపీ ఓడిపోవాలి, మోడీ రిజైన్ చేయాలి, ఇదే మాట చెప్తాం. హిమాచల్ ప్రదేశ్లో ఏదైతే రిపీట్ అయిందో అంటే బీజేపీ ఉన్న చోట కాంగ్రెస్ కొట్టింది కదా, అదే. మరి ఇది రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కొడుతుందా? వస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో వచ్చింది, ఇప్పుడు ఒక రాష్ట్రం వచ్చింది, బీజేపీ రాష్ట్రమే కాంగ్రెస్ వచ్చింది. అదే గొప్ప రాహుల్ గాంధీ దిక్కేదే కాంగ్రెస్ తిరిగి మొత్తం రాష్ట్రంలో తిరిగి ప్రజలు ఏమంటారు, రాహుల్ గాంధీకి ఓటు వేయాలి, చాలా కష్టం పడుతుంది భారత్ యాత్రలో. పబ్లిక్ ఎక్కడగా పబ్లిక్ ఉంది, నేను చూశాను పబ్లిక్ని. ఒక బలం వచ్చింది కాంగ్రెస్కు, ఊపు. నేను రాహుల్ గాంధీ మనిషిని గాను, నేను ఇందిరాగాంధీ మనిషిని కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ భారతదేశంని స్వతంత్రం తెచ్చి అదే మనిషి నేను. థ్యాంక్స్ పెద్దాయన.